పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి పురంధరేశ్వర్ గారితో మాట్లాడి ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నాం. రైట్. విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ నేత విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు, మీ కూటమిలో బిగ్గెస్ట్ పార్ట్నరు టీడీపీ నేత అయితే దానికి హామీల పత్రంపై పర్టికులర్ ఆ మేనిఫెస్టోపై బీజేపీ ఛాయ లేకపోవడానికి, బీజేపీ ముద్ర కానీ బీజేపీ ఫోటో లేకపోవడానికి కారణం చెప్పలేకపోతున్నారు. కనీసం మీకన్నా తెలిసిందా విల్సన్ గారు, బీజేపీ నేత విల్సన్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. ఆల్రెడీ మా పార్టీ జాతీయ నాయకులు దాని గురించి స్పష్టంగా చెప్పారండి. ఎందుకంటే మాది జాతీయ పార్టీ, జాతీయ మేనిఫెస్టో మేము విడుదల చేశాము. రాష్ట్ర స్థాయిలో మాకు అవగాహన ఉన్న రాజకీయ పార్టీలతో ఆల్రెడీ ఇంతకు ముందే మా మేనిఫెస్టో మీద మా మెంబర్స్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని కామన్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ పథకాలు 26 పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆ పథకాలు రద్దు చేసిన దాన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఒక మాట మేము చెప్పాము. అదే సమయంలో వాళ్ళు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరణ జరుగుతుంది. అదేవిధంగా ఇతర పథకాలు కూడా చాలా స్పష్టంగా వాళ్ళు పెట్టడం జరిగింది. అవన్నీ వాళ్ళు ఉమ్మడిగా మాతో అలయన్స్ కి రాకముందు తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసుకుంటారు, తప్పులేదు. అదేవిధంగా మేము కూడా గెలిచిన తర్వాత ఏం చేయాలన్న దగ్గర మాకు క్లారిటీ ఉంది. మా జాతీయ స్థాయిలో ఉన్న విధానాల్ని మేము అమలు చేసుకుంటా పోతాం. ముఖ్యంగా పోలవరం 72% గతంలో మా హయాము, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, పూర్తయింది. కాబట్టి జాతీయ స్థాయిలో పోలవరాన్ని కంప్లీట్ చేసుకునే కార్యాచరణ మేము చేస్తాం. జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ భవ గానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలు అవుతాయి. రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా రాబోతున్న ప్రభుత్వం ఏదైతే డిమాండ్లు పెడుతుందో వాటి సాధన కోసం మేము సహకరిస్తాం, అందులో సందేహం లేదు. కాబట్టి మా మేనిఫెస్టో మాకు ఉంటుంది, జాతీయ స్థాయి మేనిఫెస్టో, రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో ఉంటుంది. ఆల్రెడీ మేము కలిసే కదా మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసే కదా ఉమ్మడిగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంట్ లో మేము పనిచేస్తున్నాం కదా. కాబట్టి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు కలిసే ప్రచారం చేశారు కదా. ఈ మేనిఫెస్టో విడుదలైనప్పుడు మా పక్కనే నాయకులు కూడా ఉన్నారు, జాతీయ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు సమస్య అంతా కూడా అదే విల్సన్ గారు, సమస్య మొత్తం కూడా అదే. మీరు కలిసి ప్రచారం చేస్తున్నారు, కలిసి స్ట్రీట్లు పంచుకున్నారు, కలిసి జనాలతో మమేకం అవుతున్నారు. కానీ అంత ఐక్యత ఉన్నప్పుడు మేనిఫెస్టో, కీలకమైనటువంటి జనాల్లోకి వెళ్లాల్సిన మేనిఫెస్టో పైన, కీలకమైనటువంటి హామీల పత్రం పైన మీ ఛాయ ఎందుకు లేదనేది గారు సమస్య అంతా కూడా. ఎందుకు లేదండి, ఇప్పుడు మాది జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేశాం కదా ఢిల్లీలో. వాళ్ళది రాష్ట్ర స్థాయి పార్టీ కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతినిధులు కలిసి విడుదల చేశారు. సో వాటి ఇందులో ఏమో నరేంద్ర మోడీ గారికి జరిగిన అవమానం లేదు. అదేవిధంగా మేమేమి దాన్ని కాదనడం లేదు. మేము కూడా దానికి సంబంధించిన మా నాయకులు కూడా అక్కడే ఉన్న సిద్ధార్థ గారు వీళ్ళందరూ కలిసి కూడా చాలా స్పష్టంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందో ఆ పాలనని దించాలనేది మా స్టాండు. ఆ దించే రీతిలో మా వైఖరి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకంటక పాలనని మేము అనేక సందర్భాలు ఎత్తి చూపుతున్నాం. ముఖ్యంగా దళితులకు సంబంధించిన అవమానాలు కానీ, అదేవిధంగా దళిత కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేయడం కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు ఢిల్లీ నుంచి వచ్చే NSFDC, NSKFDC నిధులు డైవర్ట్ చేయడం కానీ, NBFDC నిధులు డైవర్ట్ చేయడం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేకుండా చేయడం కానీ. సో మీది జాతీయ పార్టీ కాబట్టి దేశం మొత్తానికి ఏ రాష్ట్రంలో సరే ఒకటే మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి మేము ఆ స్టేట్లలో వాళ్ళతో కలిసి మేనిఫెస్టో పరంగా కలవాల్సిన అవసరం లేదు, అవసరం లేదని అంటే అంతేనా? ఆల్రెడీ చెప్పారు కదండి, మా పార్టీ నాయకులు కూడా చెప్పారు కదా. మా పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పారు. అక్కడ ప్రెస్ మీట్ లో కూడా జాయింట్ గా ఉన్నారు, అక్కడ ఉన్నారు. కాబట్టి దాని మీద ఊరిని ఫోటో లేనంత మాత్రాన గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉమ్మడిగానే మేము పనిచేస్తున్నాం, సందేహం అవసరం లేదు. రేపు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వ నిధులు కూడా ఆయన విశ్లేషణ చేస్తారు. మేమేమి దాని మీద మాకేమీ ఆందోళన లేదు, మిగతా వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా వైఖరి స్పష్టంగా ఉందని తెలియజేస్తాం. రైట్. విజయ్ గారు, అన్నపరెడ్డి విజయ్ గారు, ఈ ఏదైతే ఈ రోజు రిలీజ్ అయిందో టీడీపీ